వెల్కమ్ టు కేగే న్యూస్. నేను మీ మధు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఉన్నట్టుండి ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు నెల్లూరు నేతపై కూడా విమర్శలు కురిపించారు. దీంతో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయినట్లు సంకేతాలు ఇచ్చారు. అంతకుముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కూడా నియమితమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మందికి పైగా నేతలతో ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలోనే అనిల్ కుమార్ యాదవ్ అధినేతను కలవడం, వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు సిటీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. జగన్ కేబినెట్ లో 3 ఏళ్ల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమి చవిచూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డిపై ఎనలేని అభిమానం చూపుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సైతం అనిల్ కుమార్ యాదవ్ కు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత ఉందని అభిప్రాయంతో నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి కనిపించడమే మానేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీలో యాక్టివ్ కావడం మాత్రం కొత్త చర్చలకు దారితీస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ తీరు నచ్చక వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు టీడీపీలో చేరిపారు. పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న తనలాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకుపోవడంతో వేమిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ మాట చెల్లుబాటు అవడంతో తాను పార్టీలో ఉండలేనని బయటకు వచ్చేశారు. అయితే ఎప్పటికైనా వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి మనసు మార్చుకుంటారని నెల్లూరు జిల్లాలో ఒక ప్రచారం ఉంది. ఈ తరుణంలోనే అనిల్ కుమార్ యాదవ్ తెరపైకి వచ్చారు. నేరుగా వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు దిగారు. వేమిరెడ్డి తీరుతోనే నెల్లూరు జిల్లాలో మైనింగ్ ఆగిపోయిందని, 10,000 మంది వీధిని పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అనిల్ కుమార్ యాదవ్. పేదల ఉసురు పోసుకోవద్దని వేమిరెడ్డిపై విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా పార్టీలు యాక్టివ్ కావడం, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఉండడం చూస్తుంటే అనిల్ అభద్రతా భావంతో ఉన్నట్లు తెలుస్తుంది. చూడండి మరి ఏం జరుగుతుందో. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.